సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం మార్కెట్ యార్డ్ మిర్చి కేంద్రంలో రైతులు మిర్చి అమ్మటానికి వస్తే అక్కడ కొనుగోలుదారులు కేవలం మధ్య దళారులు రైతులను వేధిస్తూ వారు నిర్ణయించిన ధరలకి అమ్మాలంటూ వేధిస్తూ ఒక దళారి కాదంటే వేరొకరు కొనకుండా చేస్తూ ఉంటారు. గద్వాల మార్కెట్ యార్డ్ లో ఇప్పుడిప్పుడే కొత్తగా మిర్చి స్టార్ట్ చేసిన మిరపకాయలు పండించే రకాలు తేజ, సూపర్ 10, సింగేట, బ్యాడ్గి ఇవన్నీ పండిస్తారు సార్. అయితే దీంట్లో ఈ మధ్యాహ్న 15 రోజుల నుంచి రేటు డౌన్ అయింది. అన్ని మార్కెట్లలో డౌన్ అయింది. ఇక్కడ కొంతమంది ఖరీదారులు తక్కువగా ఉన్నందుకు లేనందుకు వాళ్ళని పిలుచుకొచ్చి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేపిస్తామని హైదరాబాద్లో కొనుగోలుదారులను పిలిపించి కొనుగోలుదారుల ద్వారా కొనిపించాలని కూడా మీటింగ్ పెట్టినాం. అయితే ఇప్పుడిప్పుడే కొత్తగా నడుస్తున్నందుకు కొనుగోలుదారులు కొత్తపల్లి సరౌండింగ్ ఖరీదారులు కూడా లైసెన్సులు తీసుకోమని చెప్పినాం. వాళ్ళు కూడా ప్రతి సోమవారం వస్తున్నారు. హైదరాబాదు, మక్కలు, రాయచూరు, కర్నూలు వాళ్ళకు కూడా చెప్పినాం. వీక్లీ 2 times పెడితే కూడా వస్తాం సార్ అని చెప్పిండ్రు. అయితే కొత్తగా ఉన్నందుకు వాళ్ళు వీలైతే లేదు మండే రోజు అని చెప్తున్నారు. ఈ మార్కెట్ యార్డు సరౌండింగ్ లా చాలా పెద్ద ఎత్తున మిరపకాయలు వేస్తారు. ఇటు మిరపకాయలు హైదరాబాద్ తరలి వెళ్తున్నాయి. ఇక్కడనే పెద్ద ఎత్తున మార్కెట్ స్టార్ట్ అయితే ఇక్కడ ఉన్న అమాలీలు రైతులకు రానుపోను ట్రాన్స్పోర్ట్ చాలా వ్యాపారము విస్తృతంగా ఏర్పాటు అవుతుందని మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం సార్. స్టార్ట్ చేసి సంవత్సరమే సార్. పోయిన సంవత్సరం నుంచి చేసినాము. పోయిన సంవత్సరం ఎండింగ్ లో చేసినాము. ఈ సంవత్సరం నవంబర్ నుంచి అవుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ఖరీదారులు ఎవరైతే ఉన్నారో సంవత్సరమైంది కాబట్టి మీరు లైసెన్స్ తీసుకోమని వాళ్ళకి ఎప్పుడు ఈనాడు చెప్పలేదు. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, ప్రతి సంతకి చెప్తూనే ఉన్నాం. అప్లికేషన్ ఇచ్చిండ్రు. బ్యాంక్ గ్యారంటీ ₹1,00,000 ఉన్నందుకు 2-3 కలిసి తీసుకుంటాం సార్ అని కూడా చెప్పిండ్రు. అప్లికేషన్ ఇచ్చిండ్రు. మళ్ళీ అటువంటిప్పుడు వాళ్ళకి యాక్షన్ లో కానీ అట్లా పెట్టుకొని ఏం ఆస్కారం డైరెక్ట్ వీళ్ళు ఏం చేస్తారు, రైతు ద్వారా డైరెక్ట్ కొంటున్నారు. వీళ్ళు ఖరీదారులు ఎవరైతే ఉంటారో యాక్షన్ పెట్టి గిట్టుబాటు ధర రైతుకు వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. అవగాహన లేదు కాబట్టి కొత్త కాబట్టి అలవాటు పడనని చేస్తున్నాము. ఇంకా వారము 10 రోజుల లోపల కొత్త ఖరీదారులు వస్తారు. పెద్ద ఎత్తున వాళ్ళ ద్వారా పర్చేజ్ చేపిస్తాం. పల్లి కానీ ఇవన్నీ యాక్షన్ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా కూడా మిర్చి కూడా జరగాలని అదే విధంగా చేస్తే బాగుంటుంది చెప్పి రైతులు అంటున్నారు. సార్ ఇప్పుడు రైతులకు నేను చాలా నష్టపోతున్నాను అంటారు. దానికి మీరు ఏం జవాబిస్తారు? రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా ఖరీదారులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ రైతుల సౌకర్యార్థము ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ మిగిలినట్టు చూస్తున్నామని ప్రయత్నిస్తున్నాం సార్. తప్పక ఇక్కడనే కొనుగోలు ఏర్పాటు చేస్తామని చూస్తున్నాము. అది త్వరలో చేపిస్తాం సార్. అయితే ఖరీదారు కూడా ఎవరైతే ఖరీదు చేస్తారో వాళ్ళు అమౌంట్ ఇప్పుడు కొద్దిగా అమౌంట్ ఇస్తారంట, లేకుంటే అసలుకి మళ్ళీ ఇస్తాం, వచ్చే వారం ఇస్తాము, నెలకి ఇస్తామని చెప్పి సతాయిస్తున్నారంట. దాని గురించి అయితే 10 రోజుల వరకు డ్యూ ఉంటుంది సార్. ఏ ఖరీదారు కూడా అప్పుడే ఇయ్యాడు. 10 రోజుల వరకు డ్యూ ఉంటుంది. మళ్ళీ నమ్మకంగా ఇస్తారు సార్, చెల్లిస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఎట్లంటే వాళ్ళ రైతులు ఏ విధంగా నమ్మాలి? వాళ్ళని ఒక లైసెన్స్ లేదు, ఏం లేదు, వాళ్ళని నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు వాళ్ళు చెప్పండి? లైసెన్స్ వాళ్ళని ఎంట్రీ చేస్తున్నాం సార్. ఇంకా చాలా మంది ఖరీదారు లేనందుకు వాళ్ళకు కూడా తీసుకోమని చెప్తున్నాము. ఆ విధంగా చేస్తున్నాం సార్. అయితే వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారు కానీ ఎటువంటి ఆధారాలు లేవు. వాళ్ళకి రిసిప్ట్ అనేది కూడా చాలా ఘోరంగా చేస్తుంటారు. ఒక సిగ్నేచర్ లేదు, ఏం లేదు. కొత్తగా వెయిట్ ఒకటి చేస్తున్నారు, వాళ్ళ పేరు లేకుండానే తీసుకుంటారు. మళ్ళీ అది దానిపైన సమాధానం. అలా కాకుండా కమిషన్ ఏజెంట్లను ఇన్వాల్వ్ చేసి ఖరీదారులను కూడా ఇన్వాల్వ్ చేసి కొనుగోలు ఏర్పాట్లు చేస్తున్నాం సార్. అందుకే ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సార్. అటువంటిది రిసిప్ట్లు దాంట్లో ఏమైనా మోసాలు లేకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లో మోసాలు జరగకుండా చూస్తాం సార్. అయితే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు తెచ్చింది యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్తాం మీకు 10 bags తీసుకొచ్చిందండి. ఆడ తూకం చేసేసే వరకు 9 bags ఉంటున్నాయి. గాయపడుతున్నాయి, సంచులతో గాయపడుతున్నాయని చెప్పి వాళ్ళు అట్లా గాయపైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని పోలీసులకు పట్టిస్తాం సార్. అటువంటి మోసాలు ఏమి జరగవు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అట్లా మోసం జరగకుండా చూస్తాం సార్. రైతులు అయితే ఏం చేయగలరు సార్? మొత్తం నష్టపోదామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. అంతా తూకం అంతా కరెక్ట్గా ఉన్నాయి, సంచులు పోయినాయని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా తూకం అని చెప్పి వాళ్ళకి ఏదో సర్ది చెప్పి అయితే నా సంచులు పోయినాయని ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు సార్. అట్లా ఎవరైనా ఓతెక్కితే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళను చర్య తీసుకోమని చెప్తాం సార్. పోలీస్ కంప్లైంట్ చేస్తాం.
అయితే తరుగు అనేది కూడా ఎక్కువ తీసుకున్నారు అని చెప్పేసి మాకు. తరుగు అనేది ఏం తీస్తలేరు సార్, వాళ్ళు రైతులు ఇష్టం ఉంటేనే ఇస్తున్నారు, తడి ఉంటేనే కిలో ఇస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు అక్కడ ఎట్లా ఉందో అట్లనే ఇస్తున్నారు సార్. ఏమన్నా పొరపాటుకి ఎక్కువైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. కాకపోతే రైతులు ఏమంటారు అంటే ప్రతిదీ మాకు ఇక్కడ నష్టమే ఉంది కానీ లాభం ఏం లేదు, మాకు చాలా మిగులుబాటు కూడా లేదు అన్నట్లు మాట్లాడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ అయితే మిగులుతుందేమని అనుకుంటున్నాం సార్. మళ్ళీ రైతులతో వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఎట్లా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఏమి అనేది మళ్ళీ చర్చించి ఖరీదారులను ఏర్పాటు చేస్తాం సార్. మార్కెట్ యార్డే ఒక ధర నిర్ణయించి చేస్తే బాగుండని చెప్పి వాళ్ళ ఉద్దేశం కదా రైతులకి. అదే మీరు ఏమి అంటే మీ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఏమన్నా చేస్తారా, లేకుంటే వాళ్ళు సొంత నిర్ణయం చేసుకుంటారు? ధర ప్రకారమే చేయాలి సార్. రేటు గవర్నమెంట్ ప్రకారమే చేస్తాము. రైతుకు ఎటువంటి నష్టం లేకుండా చూస్తాం సార్. రేట్లు కూడా అక్కడ డోను, కర్నూలు, హైదరాబాద్ కూడా తగ్గినాయని అంటుండ్రు. 15 రోజుల నుంచి డౌన్ అయినాయి సార్. ఇంతకుముందు బాగుండే 15,000 స్టార్టింగ్లోనేమో 20,000 దాకా కూడా ఉన్నది. మొన్న 20 రోజుల నుంచి డౌన్ అయినాయి సార్. ఇదైతే వాస్తవమే. ఇక్కడ కూడా ఖరీదారు లేనందుకు కొంచెం ఇబ్బంది ఉంది. వాళ్ళతో మీటింగ్లు పెట్టేసి కంపల్సరీ ఈ నెల లోపల పెద్ద ఎత్తున ఖరీదారులను రానికే ప్రయత్నిస్తాం. సార్ ప్రస్తుతం గవర్నమెంట్ ఏం ధర డిక్లేర్ చేసింది? మిర్చి ధర కొద్ది రోజుల క్రితం 20,000 రూపాయల వరకు క్వింటాల్కు ధర పలికింది. ప్రస్తుతం 15,000 రూపాయల వరకు ధర పలుకుతుంటే ఈ మధ్య దళారులు మాత్రం ఒక క్వింటాల్కు 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు కొంటున్నారని, 11,000 రూపాయల వరకు కొంటున్నారని రైతులు వాపోయారు. మిర్చి ఖరీదు చేసిన తర్వాత ఇంత ధర మాకు గిట్టుబాటు కాదంటూ ఖరీదారులు వెళ్లిన తర్వాత తక్కువ ధరకు తీసుకుంటారు. రైతులు వారు తిరిగి తీసుకెళ్లాలంటే అమాలీల కూలీలు, దళవాయి ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ అంతా కలిపితే అంతా నష్టపోతామని, వారికే ఇచ్చేస్తామని, కొన్న తర్వాత డబ్బులు మాత్రం వారంకిస్తాం, నెలకిస్తామని అంటున్నారని. ఖరీదారులు ఎవరో తెలియదు, వారు మళ్లీ ఇస్తామంటే మా పరిస్థితులు బాగోలేక అమ్ముకుంటున్నామని అంటున్నారు. తూకం విషయానికి వస్తే తరుగు అని క్వింటాలకు 4 కేజీల నుంచి 8 కేజీల వరకు తరుగు తీసేస్తున్నారని, తరుగెందుకు తీయాలని అంటున్నారు. ముందుగానే కాయను బట్టి ధర తగ్గిస్తారు, మళ్లీ తరుగును తీస్తారు. అమాలి అని, దడవాయి అని ఒక్కో సంచికి 30 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని బాధపడుతున్నారు. మార్కెట్ యార్డ్ ఫీజు క్వింటాల్కు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అయితే ఖరీదారులు మాత్రం రైతుల దగ్గర మార్కెట్ యార్డ్ ఫీజులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంపై మార్కెట్ యార్డ్ అధికారులకు విచారించగా ప్రస్తుతం 15,000 రూపాయల వరకు ఇతర మార్కెట్లో నడుస్తోందని, అయితే ఇక్కడ లైసెన్స్ గల ఖరీదారులు లేరని, ప్రస్తుతం వారే ఖరీదు చేస్తున్నారని. తింపితే 10 రూపాయలు తీసుకుంటున్నాడు, కాట వేస్తే 20 తీసుకుంటున్నాడు. మళ్ళీ కాట వేసి లోడ్ దొరుకుతుంటే మళ్ళీ ఆయన ట్యాక్స్ అడుగుతున్నాడు. మార్కెట్ 600, 500 మొత్తం దోపిడైంది. నువ్వు వ్యాపారస్తుడు? వ్యాపారస్తుడు ఏం లేదు ఖరీదు చేసుకుంటున్నారు. వ్యాపారస్తులకు అంతే తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు? ఆడ చిన్న ఆటో 18 దొరికిపోతే 300 తీసుకుంటారు. 40-50 సంచులు పెద్ద పులోరు దొరికితే 600, 500 అడుగుతున్నారు. రైతులతో కొని రైతులకు పైసలు ఇస్తలేరు కదా, ఆ విషయం ఏమంటారు? రైతులకి ఉద్దరంటే ఒక 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది, వారానికి ఇస్తున్నారు. నాకంటే 5 రూపాయలు తక్కువ ఉంటుంది. ఏం రేట్ ఖరీదు చేస్తాం ఈరోజు? 8,000 కారంటే 12,000, 11,000 అయింది. 45, 50. ఇవి లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్ చిన్నగా చేసుకుంటున్నాం కదా, వితౌట్ లైసెన్స్ మీరు చేస్తారు వ్యాపారం? చిన్నగా ఒక 10-20 అనుకుంటున్నాం. మరి అట్లా కొన్నికి పర్మిషన్ ఇచ్చిరా? వాళ్ళు మీకు కొనడానికి పర్మిషన్ ఇచ్చిరా? చిన్నది కానీ సంస్థలు కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. రైతులు ఇస్తే ఎవరైనా కొంటారు. నాది పులివెలవల్లి కృష్ణ నా పేరు. అయితే ఇక్కడ కొనడం 10,000 కొంటారు. ధర దింపినాక 10 నుండి 12 బాధ్యతని మళ్ళీ ధర తగ్గిస్తాము, లేకపోతే వాపస్ అనేది తీసుకోమంటారు. మనం వాపస్ కొనపోయాక ఇచ్చేస్తాం. మళ్ళీ సంచి దింపడానికి 10 రూపాయలు తీసుకుంటారు. కాంటెస్ట్ 20 రూపాయలు తీసుకుంటాడు. వాళ్ళు ఇంకా మళ్ళీ దుడ్డు లేవంటే ఇంకా నిలబడంటే వాడు అప్పిస్తారు ఏమో, మళ్ళీ వాళ్ళ కోసం తిరగాలి. మళ్ళీ దుడ్డు లేవంటారు, మళ్ళీ చెప్పి ఓడిస్తారో ఓడి ముంచేస్తారు. చెప్పనికారు మార్కెట్ ఒకటి ఉంది, ధర గిట్టుబాటు ధర లేదు.
మనకి ఓ ధర చేసి ఓ ధర తీసుకొని మళ్ళా అంత దోపిడే ఉంది, దోస్తు కిందనే ఉంది. పద్ధతి మనిషి రైతుకి గిట్టుబాటు లేదు, రైతుతో గిట్టుబాటు లేకుండా నష్టపరిహారం మాకు అంత దోపిడే. అయితే ఇక్కడ లైసెన్స్ గల ఖరీదుదారులు లేరని, ప్రస్తుతం వారే ఖరీదు చేస్తున్నారని, ధరలు నిర్ణయిస్తూ ఖరీదు చేస్తున్నారని అంటున్నారు. ఖరీదుదారులకు లైసెన్సులు తీసుకోమని సంవత్సరం నుండి చెప్తున్నాము, కానీ వారు తీసుకోవడం లేదని అంటున్నారు. చివరకు హైదరాబాద్ లో కొందరు లైసెన్స్ హోల్డర్లకు తెలియచేశాం, త్వరలోనే వారు ఖరీదు చేయడానికి వస్తారని, వారొస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధరలు అందుతాయని మార్కెట్ యార్డ్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మన ప్రాంతంలో 3-4 రకాల మిర్చి దొరుకుతాయని, అవి ఒక్కో రకాన్ని బట్టి ఒక్కొక్క ధరకు ఖరీదుదారులు ఖరీదు చేస్తారని అంటున్నారు. మా పేరు వెంకటేష్, మా ఊరు ఎరవల్లి, మా ఊరు పుడూరు ఎరవల్లి. ఇక్కడ మిరపకాయ అమ్మడానికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి కాంటాకు వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఆటో నుంచి దింపడానికి 10 రూపాయలు తీసుకున్నారు బ్యాగ్కి. ఇక్కడ మార్కెట్లో ఉన్న రేటు 10,000 నుంచి 8,000 నుంచి 10,000, 11,000 వరకు వస్తుంది. ఇక్కడ కొంటున్నారు, దళారులు కొంటున్నారు. కొన్న తర్వాత కాంటేసిన తర్వాత మళ్ళీ రేటు మళ్ళీ తర్వాత గిట్టదు, మాకు మేము మొల్లం సరుకు అని మళ్ళీ తర్వాత ఇన్కమ్ కూడా చేస్తున్నారు, మళ్ళీ తగ్గిస్తున్నారు. లేదంటే మళ్ళీ కొంటున్నారు, కొన్న తర్వాత మళ్ళీ డబ్బులు తక్కువైనాయి మళ్ళీ సంతకిస్తామని ఇట్లా కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడున్న గంజిలో మార్కెట్లో ఉన్నట్టు వ్యాపారస్తులా లేకపోతే దళారులు ఇస్తున్నారు? వ్యాపారస్తులు లేదు. వ్యాపారస్తులు అంటే ఇక్కడ లైసెన్స్ హోల్డరా లేకుంటే కాదు? లైసెన్స్ ఏం లేదు. అంటే ఎవరు ఇష్టం ఉన్నది కొన్ని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంటున్నారు. రైతు కూడా వచ్చే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వచ్చి కొనొచ్చారు. సరైన గిట్టుబాటు ధర లేదు ఇక్కడ. వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల్సి వస్తుంది. అడిగిన రేటుకి ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ తర్వాత లాస్ట్కి కాంటేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా తూకాలు ఉన్నవి, మేము వాళ్ళము మాకు ఈ రేటుకి అయితే ఇస్తాము అని మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొంటారు 10,000కి, మళ్ళీ కాంటాలు అయిన కాడ తర్వాత మళ్ళీ 9,000 తీసుకుంటాము, 9,500 తీసుకుంటాము, సై లేకుండా లేదు అని లాస్ట్ మళ్ళీ ఆ విధంగా కిరికిరి కూడా జరగడం. అంటే ఎవరు కాండి చేస్తున్నారు? ఖరీదు వ్యాపారస్తులకు తెలియదు. ఇది ఖరీదు కూడా లేదు ఇక్కడ అసలు. రైతు ఇప్పుడు దళారులు ఎట్లా వచ్చి కొంటున్నారంటే వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొనేది ఓ రేటు, కాంటాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓ రేట్ అవుతుంది. ఇక్కడ మా కాంటాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సంచికి బ్యాగ్ వచ్చేసి 40 కిలోలు ఉన్న వాళ్ళకి 15 కిలోల నుంచి 50 కిలోల వరకు 2 కిలోలు తీస్తారు తరుగు. 50 దాటితే 3 కిలోల తరుగు తీస్తారు. మళ్ళా సంచికి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. చాలా నష్టమే ఉంది రైతు. ఇక్కడ మంచిగా లాభం ఏం లేదు. ఇక్కడ వచ్చి డబ్బాలు అమ్ముతున్నాం కానీ ఏమీ కరెక్ట్గా రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ బ్యాగ్ కూడా వచ్చేసి ఒక 10 కిలోలు వచ్చినా 40 కిలోలు వచ్చినా 2 కిలోలే తీసేస్తున్నారు. 50 దాటితేనేమో 3 కిలోలు తీస్తున్నారు. నష్టమే ఉంది. మంచిగా రైతుకి అనేది లాభం అనేది లేదు.